రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇంజెక్షన్ వికటించి 7 చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో 15 మంది చికిత్స పొందుతున్నారు. అయితే రోజు మాదిరిగానే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసిన అరగంటకి 7 పిల్లలకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇంజెక్షన్ వికటించి 7 చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో 15 మంది చికిత్స పొందుతున్నారు. రోజు మాదిరిగానే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేశారు. అయితే ఇంజెక్షన్ చేసిన అరగంటకి 7 పిల్లలకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ప్రస్తుతం పిల్లల సిచ్యువేషన్ ఎలా ఉంది? వైద్యం వికటించిందని చెప్తున్నారు. డాక్టర్లు ఏమంటున్నారు? అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారు? చందు, ఏదైతే మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి, అంటే మనకి కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంగా, ముఖ్య పట్టణంగా ఉన్నటువంటి మెయిన్ సెంటర్ మచిలీపట్నం. ఆ యొక్క మచిలీపట్నంలోనే చిన్నపిల్లలకు సంబంధించి సపరేట్ వార్డు ఉంది. ప్రత్యేకంగా అక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉండడం జరిగింది. అక్కడికి ఏదైతే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారు ఉన్నారో వారందరూ కూడా అక్కడికి రావడం ఎక్కువగా, ఏదైతే ఇక్కడ పిల్లలకి అనారోగ్యం పాలైనటువంటి వారికి అక్కడ వైద్యం అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రాత్రి ఏదైతే 10 గంటల సమయంలో చిన్నారులకి ఏదైతే ఇచ్చేటటువంటి మెడిసిన్ ఉందో ఎమాక్స్ విన్ అనే ఇంజక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజక్షన్ పిల్లలకి ఇవ్వడం తోటి 9 మంది పిల్లలకి అయితే ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 9 మంది పిల్లలకి ఇచ్చిన దాంట్లో 7 మాత్రం పూర్తిగా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. అంటే పిల్లలకి అంటే 10 గంటల సమయంలో ఇంజక్షన్ కి సంబంధించి రిప్లై అనేది మనకి ఒక 1 అవర్ లోనే కనపడడం జరిగింది. అంటే జ్వరం లాగా రావడం, పిల్లలకి మధ్య చలి, ఇలాంటి అనేక బాధలు రావడం తోటి దాన్ని గమనించినటువంటి వైద్య సిబ్బంది వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ.